హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై బిర్యానీ చేశాను. ఎలా చేశాను అనేది ప్రాసెస్ మొత్తం ఒకసారి మీరు చూడండి. ఈ బిర్యానీ నేను కేజీ చికెన్తో చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత చేసుకుంటారో అంత చేసుకోండి. ఇంకా ఇక్కడేమో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. కర్రీకి ఇంకా రైస్లోకి కావాలి కాబట్టి మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 మిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇందులో హోమ్ మేడ్ మసాలా కూడా ఉంది. అది నేనే చేశాను. ఎలా చేశాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం చూడండి వీడియోని. ఇంకా ఇక్కడ కర్రీ కోసం బౌల్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం కర్రీని ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పట్టుద్ది. అందుకే 4 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. ఇంకా వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ని. చికెన్కి ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ ఈ చికెన్లో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ మొత్తాన్ని. ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్ నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా మూత పెట్టేసుకొని ఆనియన్ కూడా ఉడికేంతసేపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో సైడ్కి పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాజీరా, ఇంకా స్టార్ పువ్వు, బగారా ఆకు కూడా వేసుకోవాలి. ఇందాక ఆనియన్ పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇంకా అందులోనే మిర్చి వేసేసుకోవాలి. అవి వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకా ఆనియన్ వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి. ఇంకా అసలైంది ఇక్కడే ఉంది. మన బిర్యానీకి టేస్ట్ రావాలి అంటే ఇది వేసుకోవాలి. అదేంటంటే కరివేపాకు. ఇంకా వేసుకున్న తర్వాత కలిపేసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం పెరుగు వేసుకున్నాను. అట్లనే హాఫ్ లెమన్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. ఇంకా ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. హోమ్ మేడ్ మసాలా అని చెప్పాను కదా, అది ఇదేనండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ మిక్సీలో వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుతున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి కాబట్టి. ఇంకా రైస్ పక్కన పెట్టేసుకుందాం. అది వాటర్ మరుగుతుంటాయి కాబట్టి పక్కన పెట్టుకొని కర్రీ చూద్దాం. ఇంకా కర్రీలో సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అందులోనే ఇందాక మనం మసాలా పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇంకా వాటర్ మరుగుతున్నాయి కదా, అందులో రైస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇంకా రైస్ అదే అవుతుంది. ఇంకా కర్రీని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాది అడుగంటుకపోయింది, కలపడం లేట్ అయిపోయింది. అలా కాకుండా మీరు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయినట్టే.
ఇంకా అంతేనండి, రైస్ కూడా ఉడికిపోయింది. నా స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.